దేవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం కొలెస్ట్రాల్ తగ్గించే ఏ పద్ధతుల గురించి మనం తెలుసుకుందాము. అధిక కొలెస్ట్రాల్ లో మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీటిలో ఒక 7 రకాలైనటువంటి న్యాచురల్ పద్ధతులు ఉన్నవి. దాని గురించి ముందు మనం తెలుసుకుందాము. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కొలెస్ట్రాల్ ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాము. అధిక కొలెస్ట్రాల్ లేదా హైపర్ కొలెస్ట్రోలేమియా అనేది శరీరము రక్త ప్రసరణలో వచ్చేటువంటి అధిక మోతాదులో కొలెస్ట్రాల్లో బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆసక్తికరంగా కొలెస్ట్రాల్ అనేది మన శరీర కణాలలో నివారించే కొవ్వులను పోలి ఉండే మైనపు పదార్థం. అంటే ఒక మైనపు ముద్దలాగా మన కొవ్వులలో చేరుకొని ఉంటుంది. కణాల పోషణ కోసము మన శరీరానికి సమతుల్య స్థాయి కొలెస్ట్రాల్ అవసరం. కానీ అది అధిక మోతాదు గుండె సమస్యలు మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సవాళ్లకు దారితీయవచ్చును. ఈ అధిక కొలెస్ట్రాల్కు కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ఇది వివిధ రకాల వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు సంభవించవచ్చు. ఈ అధిక కొలెస్ట్రాల్ అనేది అధిక ట్రాన్స్ మరియు సంతృప్త క్రొవ్వులు, నిష్క్రియ జీవన శైలి, ఉబకాయము మరియు ధూమపానం అలవాట్లు మరియు వంశపారంపర్యంగా కారణాలతో అనారోగ్యకరమైన ఆహారము కొన్ని సాధారణ కారణాలు కావచ్చు. మధుమేహము, హైపోథైరాయిడిజము లేదా కాలేయ వ్యాధి వంటి ఆరోగ్య పరిస్థితులు కూడా అధిక కొలెస్ట్రాల్కు దారితీయవచ్చు. ఈ అధిక కొలెస్ట్రాల్ నివారణకు కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. ఈ అధిక కొలెస్ట్రాల్ అనేది అసాధారణమైనది కాదు, కానీ ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోకులను దారితీస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడానికి అందుబాటులో ఉన్న ఔషధాలతో కూడా ప్రమాదరహిత సహజ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. వీటిని పరిశీలించడానికి అధిక కొలెస్ట్రాల్కు ఉత్తమమైన 7 సహజ నివారణలు ఉన్నాయి. అవేమిటంటే కొలెస్ట్రాల్ నివారించడానికి బార్లీ మరియు ఓట్స్. ఈ తృణధాన్యాలు కరిగించే ఫైబర్తో నిండి ఎల్ఎల్డి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేవిగా పనిచేస్తాయి. మీ ప్లేట్లో బార్లీ మరియు ఓట్స్ని పరిచయం చేయడం వలన కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఆనందించే శక్తివంతమైన పద్ధతిని పరిచయం చేయవచ్చు. ఆకుపచ్చ కూరలు మరియు తాజా పండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన పండ్లు మరియు కూరగాయలు కొలెస్ట్రాల్ను అరికట్టగలవు. ముఖ్యంగా శక్తివంతమైనవి వాటిలో బెర్రీలు, సిట్రస్ పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు మరియు బ్రెసిల్స్ మొక్కలు మరియు బ్రోకలీ వంటి క్రసిఫర్లు ఉంటాయి. మరియు కొన్ని వచ్చేసి విత్తనాలు మరియు గింజల్లో కూడా ఈ తత్వం ఉంటుంది. వాల్నట్స్ మరియు బాదాము వంటి గింజలు, చియా మరియు అవిసె గింజలు కలిపి మొక్కల స్టెరాల్స్ ఆరోగ్యాన్ని అందించే కొవ్వులు మరియు ఫైబరు తగ్గించే కొలెస్ట్రాల్ అద్భుతమైన ప్రొవైడర్లుగా నిలుస్తాయి. నిడారంభరమైన విత్తనాలు లేదా గింజలు హృదయపూర్వక చిరుతిండిగా కలిగి ఉంటాయి. అంటే వీటిని మనం చిరుతిండిగా తీసుకోవడం వల్ల కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ ఫిషెస్, మేకరేలు, ట్రోట్, స్టార్డనెస్ మరియు సాల్మాన్ ప్యాక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి రకాలు ట్రైగ్లిజరైడ్లను తగ్గించి హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొలెస్ట్రాల్ పై ప్రత్యేక ప్రయోజనకరమైన ప్రభావం కోసము మీ భోజనంలో కొవ్వు చేపలను క్రమం తప్పకుండా చేర్చవచ్చు. అంటే వీటి ప్రత్యామ్నాయం కూడా ఉన్నాయి. మనకి ఈ నాన్ వెజ్ కాకుండా గింజల్లో కూడా ఈ ఒమేగా 3 అనే ఐటమ్ ఉన్నవి కొన్ని ఉన్నాయి. అవి ఏమంటే అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ అంటాము. వీటిని నూనె రూపంలో లేదా పొడిగా కూడా ఉపయోగించుకోవచ్చు. చియా గింజలు, ఈ చియా గింజలు అంటే మనం ఒమేగా 3కు మంచి వనరు అనమాట. వాల్నట్స్ ఉన్నాయి, ఒమేగా 3 అధికంగా ఉండే గింజల్లో ఇవి ఒకటి. ఇంకా అవి కాకుండా సోయాబీన్స్ ఉన్నవి, ఇవి కూడా ఒమేగా 3ని కలిగి ఉంటాయి. బచ్చల కూర, ఈ ఆకుపచ్చని కూరలో ఒమేగా 3 అనే ఆమ్లాలు లభిస్తాయి. బ్రెసిల్స్ మొలకలు, ఇవి ఒమేగా 3తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అదే విధంగా ఇంకోటి వచ్చేసి వెల్లుల్లి. ఈ వెల్లుల్లి సుదీర్ఘమైన ఔషధ చరిత్రను కలిగి ఉన్నది. దీనిని కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు తగ్గించే సామర్థ్యానికి విలువైనది. కొలెస్ట్రాల్ను మెరుగ్గా నిర్వహించడానికి మీరు తాజా వెల్లుల్లితో సీజన్ ఫుడ్స్ ని ఎంచుకోవచ్చు. లేదంటే వెల్లుల్లి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి గ్రీన్ టీ అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్లు, కటేచిన్స్ గ్రీన్ టీలో సమృద్ధిగా కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని నిరూపించబడింది. ప్రతిరోజు ఈ గ్రీన్ టీని తీసుకోవడం వలన మనకి హృదయ సంబంధించినటువంటి వ్యాధులు అనేది రాకుండా ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఆలివ్ నూనె. ఆలివ్ ఆయిల్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లు మరియు గుండెను పెంపొందించే కొవ్వుతో సమృద్ధిగా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరియు
మంటను తగ్గించడానికి వెన్న లేదా ఇతర నూనెలపై వంట నూనె లేదా సలాడుని డ్రెస్సింగ్‌గా గూడా వాడుకోవచ్చు. ఈ ఆలివ్ ఆయిల్‌తో. దీనికి మనం ముఖ్యంగా వచ్చేసి వీటికి సైడ్ ఎఫెక్ట్ లేని సహజమైన ప్రత్యామ్నాయాల ద్వారా అధిక కొలెస్టరాల్‌ను చాలా సమర్థవంతంగా నిర్వహించవచ్చును. అవి ఏమేంటి మనం ఇప్పుడు తెలుసుకుంది బార్లీ, ఓట్స్, కూరగాయలు మరియు పండ్లు, అదే విధంగా గింజలు, కొవ్వు తగ్గించడానికి ఒమేగా 3 ఫ్యాటీ ఐటెమ్స్ ఉన్నాయి కాబట్టి అవి, వెల్లుల్లి, గ్రీన్ టీ మరియు ఆలివ్ నూనెలను ఈ విధంగా ఆహారంలో చేర్చుకోవడం వలన మనము కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో సహాయపడుతుంది. అయినప్పటికిని మన జీవనశైలి లేదా ఆహారంలో ముఖ్యమైన మార్పులను స్వీకరించే ముందు మనకి ఆరోగ్య నిపుణులుంటారు కాబట్టి డాక్టర్‌ని కూడా సంప్రదించి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి కొవ్వు నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉంటదనేది కూడా సలహాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మందులు తీసుకునేటప్పుడు అర్థవంతమైన మరియు నిర్వహించదగిన మార్పులను చేయటం వలన మీ కొలెస్ట్రాల్‌లను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. తద్వారా స్ట్రోక్స్ మరియు గుండె జబ్బుల ప్రమాదం నుంచి మనము దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ పద్ధతులను చక్కగా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా చక్కగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈ సలహా అవకాశం కల్పించినటువంటి లలిత మేడం గారికి, అదే విధంగా రంగనాథ్ సార్ గారికి శతకోటి ఆత్మ ప్రణామములు మరియు కృతజ్ఞతలు.